ఈ పీసెస్ బ్లౌజ్ కుట్టుగా మిగిలినటువంటి పీసెస్ అండి. చాలా చిన్న చిన్నయే మిగిలాయి. కొంచెం పెద్దది ఏదైనా మిగిలితే ఏదైనా క్రాఫ్ట్ లాంటిది ఏదైనా చేయొచ్చు. బట్ ఇదేంటంటే చూసారు కదా, చాలా చిన్న పీసెస్ అనమాట. కానీ పడేబుద్ధి అవ్వలేదు. క్లాత్ అయితే సూపర్గా ఉందండి. ఇప్పుడు మనకి ఏంటంటే టిష్యూ పట్టు సారీస్ వస్తున్నాయి కదా, సో సేమ్ అదే క్లాత్ బాగుందని చెప్పి దీంతో అయితే నేను సూపర్ ఐడియా అయితే ట్రై చేశాను. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా డబల్ ఫోల్డ్ వేసుకోండి. వేసుకున్న తర్వాత చిన్న ప్లేట్ తీసుకున్నాను. దాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసేసుకుని కట్ చేసేసుకోండి. డబుల్ ఫోల్డ్ మీద కట్ చేస్తున్నానండి, అంటే 2 సర్కిల్స్ వస్తాయి మనకి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీని మెజర్మెంట్ చూసుకున్నట్లయితే 3.5 ఇంచెస్ వచ్చిందండి. సో కరెక్ట్గా 3.5 ఇంచెస్కి ఇంకొక 2 పీసెస్ స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. అంటే 2 వైపులో మనకి 3.5 ఇంచెస్ ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ 2 పీసులు కదండి మనం కట్ చేసుకున్నాము. సో చుట్టూ స్టిచ్ చేసుకుని లాస్ట్లో కొంచెం గ్యాప్ వదిలేసి రివర్స్ తిప్పేసుకోండి. సేమ్ అలాగే ఈ రౌండ్ షేప్ని ఏ విధంగా అయితే చుట్టూ కుట్టేసుకుని సగం వదిలేసి రివర్స్ తిప్పుకున్నాము, సేమ్ అదే విధంగా ఇది కూడా తిప్పేసుకోవాలి. చాలా ఈజీ అండి, జస్ట్ 5 మినిట్స్ పడుతుంది అంతే. ఇలాంటి చిన్న చిన్న పీసెస్తో మనం పెద్ద పెద్ద ఏమీ చేయలేం, కానీ బ్యూటిఫుల్గా మనకు ఎవ్రీడే యూజ్ అయ్యేలా మాత్రం చేయొచ్చు. మీకు దగ్గర క్లాత్ ఎక్కువ ఉండి కిడ్స్ ఉంటే మాత్రం 2 ట్రై చేయండి. నా దగ్గర క్లాత్ తక్కువ ఉంది కాబట్టి నేను ఒకటే ట్రై చేశాను. సో ఇలా స్టిచ్ చేసుకొని రివర్స్ తిప్పేసిన తర్వాత ఇలా పెట్టేసుకొని దగ్గరికి ఇలా కుచ్చిలాగా పెట్టేసుకోవాలండి. చేతితోనే వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక బటర్ఫ్లై షేప్ వచ్చింది కదా, ఇప్పుడు దీని మధ్యలో నేను సూది దారంతో స్టిచ్ చేస్తున్నాను. మీరు డైరెక్ట్గా మధ్యలో దారం ఓడకుండా చుట్టేసినా కూడా అయిపోతుందండి. ఎలా అయినా మీ ఇష్టం, మీకు ఏది వీలుగా ఉంటే అది చేయండి. నేనైతే సూది దారంతో ఒకసారి స్టిచ్ చేసి చుట్టూ కూడా దారం అనేది చుట్టేసాను అనమాట. ఇలా చుట్టేసిన తర్వాత నా దగ్గర ఈ స్టోన్ చైన్ ఉందండి. సో దాన్ని ఫెవికల్ హెల్ప్ తోటి మధ్యలో నేను స్టిక్ చేసుకున్నాను. ఒకవేళ మీకు ఇలాంటివి ఏమీ లేకపోతే సేమ్ ఇదే క్లాత్ని చిన్న స్ట్రిప్ కింద తీసుకుని స్టిచ్ చేసేసుకుని దాన్ని కూడా మీరు గమ్ హెల్ప్ తోటి అతికించేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి టిక్ టాక్ అయితే అటాచ్ చేసేసుకుంటున్నాను. బ్యూటిఫుల్ హెయిర్ క్లిప్ అయితే రెడీ అయిపోయినట్టండి. ఇలాంటి హెయిర్ క్లిప్స్ మీరు బయట కొనాలంటే ఖచ్చితంగా 50 రూపాయల నుంచి 60 రూపాయలు ఉంటాయి. ఒకవేళ కొనుక్కున్నా కూడా మీకు ఇంత యూనిక్ డిజైన్స్ అయితే మనకి రావు. మన ఇంట్లో తయారు చేసుకున్నావు కాబట్టి యూనిక్గా ఉంటాయి. సో నచ్చితే కనుక లైక్ చేయండి. నెక్స్ట్ స్టెప్ చూద్దామండి. బ్లౌజ్ కుట్టుగా మిగిలినటువంటి క్లాత్ ఇది కూడా. దీంతో మనకు ఒక 2-3 బ్యాండ్స్ అయితే అవుతాయి. నేను స్ట్రైట్గా ఒక పీస్ కట్ చేసుకున్నాను. ఒక మోర్ పొడవు ఉంటుందండి, లేదు అంటే ఒక 15 ఇంచెస్ అనుకోండి. వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకుని కట్ చేసుకున్న తర్వాత ఇలా మడత పెట్టేసుకుని ఒక సైడ్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి. నేనైతే మిషన్ మీద చేశాను, మీరు చేత్తో కూడా చేసుకోవచ్చు, చాలా ఈజీ. ఇప్పుడు నేను ఒక హెయిర్ బ్యాండ్ తీసుకుని మధ్యలో కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ స్టిచ్ చేసుకున్నది రివర్స్ చేసేయండి. ఈ హెయిర్ బ్యాండ్స్ కానివ్వండి, నేను ఇప్పుడు చూపించినట్టు హెయిర్ క్లిప్స్ కానివ్వండి, మీరు ఇంట్లో చిన్న చిన్న పీసెస్ ఉంటే తయారు చేసుకోవచ్చు. లేదంటే ఈ మధ్య కాలంలో ఇవి కూడా ఆన్లైన్ బిజినెస్ అయిపోయిందండి. చాలా కాస్ట్లీ ఉంటున్నాయి. అసలు స్కాన్ చేసి 100-150 రూపీస్ ఉంటున్నాయి ఒక్కొక్కటి. సో మీరు అలా పిన్ సైడ్ ఎలా కూడా ఇది ట్రై చేయొచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సో ఇది రివర్స్ తిప్పేసిన తర్వాత బ్యాండ్ కూడా దీంట్లో పెట్టేసుకుని ఒక ముడి వేసుకున్నానండి. నాకు చిన్న బ్యాండ్ కావాలి, అందుకే ముడి వేసుకున్నాను. మీరు లేదంటే స్టిచ్ చేసుకుంటే కొంచెం బ్యాండ్ అనేది పెద్దది వస్తుంది. ఓకేనా. ఇలా ముడి వేసుకున్న తర్వాత కొంచెం ఈ క్లాత్ని సెట్ చేసేసుకుని ఏదో ఒకవైపు క్లాత్ ఇంకొక వైపు లోపలికి పెట్టేసి సూది దారంతో స్టిచ్ చేసేసుకోవాలి. అంతేనండి, బ్యూటిఫుల్ హెయిర్ బ్యాండ్ అయితే రెడీ అయిపోయినట్టే. సో ఈ హెయిర్ బ్యాండ్స్ మనం బయట కొనాలంటే కనీసం 10 రూపీస్ ఉంటాయి. ఇంకా మీరు షోరూమ్స్కి వెళ్ళి కొన్నారంటే కనుక ఈచ్ 50 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సో మనం ఇంట్లోనే ₹1 కూడా ఖర్చు లేకుండా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఒక 5-10 మినిట్స్ పడుతుంది అంతే, అంతకుమించి ఏమీ మనకు టైం కూడా పట్టదు. మన ఇంట్లో ఉన్నటువంటి వేస్ట్ క్లాత్స్లో కానివ్వండి దేంతో అయినా కూడా ట్రై చేయొచ్చు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.